పోర్ట్ కాలుష్యంపై అసెంబ్లీలో గడమెత్తిన జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. విశాఖ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు కఠిన చర్యలు తీసుకోవాలి. పోర్ట్లో పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవాలి. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. విశాఖపట్నం నగరాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న పోర్ట్ కాలుష్య సమస్యపై దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో గళమెత్తారు. విశాఖ ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, పోర్ట్ కాలుష్యాన్ని నియంత్రించేందుకు తక్షణమే సమగ్ర చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. సుందరమైన, ఆహ్లాదకరమైన విశాఖ నగరం పోర్ట్ నుంచి వెలువడుతున్న దుమ్ము, ధూళి కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని జనసేన ఎమ్మెల్యే తెలిపారు. గ్రీన్ బెల్ట్ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక అవసరం. పోర్ట్ పరిసర ప్రాంతాల్లో గ్రీన్ బెల్ట్ను పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే కోరారు. గత కొంతకాలంగా గ్రీన్ బెల్ట్ అభివృద్ధిపై తగినంత దృష్టి లేదని, పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు. క్లోజ్డ్ గోడౌన్ల సంఖ్య పెంచాలి. పోర్టులో ప్రస్తుతం ఏర్పాటు చేసిన క్లోజ్డ్ గోడౌన్లతో పాటు మరిన్ని గోడౌన్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. పీసీబీ, ప్రైవేట్ ఆపరేటర్లు, అధికారుల మధ్య నిరంతర సమన్వయం అవసరము. పోర్ట్ పరిసర ప్రాంతాల్లోని ప్రజల సంక్షేమానికి పోర్ట్ సంస్థల సీఎస్ఆర్ నిధులను మరింత సమర్థవంతంగా వినియోగించాలని ఎమ్మెల్యే సూచించారు. స్థానిక పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లు, మౌలిక వసతులు, ప్రజా ప్రయోజన కార్యక్రమాలకు సీఎస్ఆర్ నిధులను కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పవన్ కళ్యాణ్ మరోసారి పోర్ట్ ప్రాంతాన్ని సందర్శించాలి. విశాఖ పోర్ట్ ప్రాంతంలో ఇప్పటికే పర్యటించిన ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ మరోసారి పోర్ట్ పరిసర ప్రాంతాల్లో పర్యటించి అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న కాలుష్య సమస్యను స్వయంగా పరిశీలించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం పోర్ట్ కాలుష్యానికి అత్యధికంగా ప్రభావితమవుతున్న ప్రాంతాల్లో ఒకటని, ఇక్కడి ప్రజలపై ప్రత్యేక దృష్టి సారించి కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించే చర్యలు చేపట్టాలని కోరారు. దక్షిణ ప్రాంతాల్లో ఇళ్లపై, రోడ్లపై దుమ్ము పేరుకుపోయే పరిస్థితి ఉందని, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తక్షణ పరిష్కారం చూపాలని స్పష్టం చేశారు. పర్యావరణ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయకపోతే పోర్ట్ కార్యకలాపాలకు సంబంధించిన ప్రాంతాలపై భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు తలెత్తే అవకాశం ఉందని, అందువల్ల ఇప్పుడే సరైన నిర్ణయాలు తీసుకుని కఠినమైన, శాశ్వత చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు. పోర్ట్ అభివృద్ధి అవసరమే కాని, అభివృద్ధి కోసం విశాఖ ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టకూడదు. అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ రెండూ సమతుల్యంగా కొనసాగాలి అనే స్పష్టమైన సందేశాన్ని ఎమ్మెల్యే శాసనసభ వేదికగా వినిపించారు.